హెచ్చించుటకు నేనెంతటి వాడిని, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడిని. మొదటి సమయాలు 7వ అధ్యాయం 17వ వచనం చూస్తే నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నేనెంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని. దేవుడు దావీదు కుటుంబాన్ని హెచ్చించాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎందుకు అంటున్నాడంటే దేవుడు దావీదు కుటుంబాన్ని హెచ్చించాడు కాబట్టి, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కాబట్టి. అదే 29వ వచనం చూస్తే దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదము నందునుగాక. దేవుని ఆశీర్వాదం ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి. చెప్పండి అందరూ. దేవుని ఆశీర్వాదం ఉంటే చెప్పండి అందరూ, చెప్పాలి. దేవుని ఆశీర్వాదం ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి, మేలు చేయబడతాయి. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఏం చేసినా కూడా, మనం ఎన్ని పుణ్యకారాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఓ రాత్రంతా ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసినా, ఏది చేసినా కూడా మనకు దీవెనలు రావు, ఇంకా ఆశీర్వాదాలు రావు, మేలు కూడా ఏమాత్రం కూడా రావు. ఒక ఆయన కోటేశ్వరుడు అంట, వాళ్ళ అబ్బాయికి మంచి కోచింగ్, బెస్ట్ స్కూల్లో బెస్ట్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ ఇచ్చాడు. రోజు వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాడంట, కోచింగ్ తీసుకుంటున్నాడంట, వస్తున్నాడంట. ఓ లక్షల ఫీజులు కడుతున్నాడంట, లక్షల ఫీజులు కడుతున్నాడు. వాడు మాత్రం పొద్దునే పోతున్నాడు, సాయంత్రం దాకా ఉంటున్నాడు, కోచింగ్ తీసుకుంటున్నాడు, వస్తున్నాడు. సంవత్సరం అయింది, 6 సబ్జెక్టులు వాడు తప్పాడు. ఏం చేసింది చెప్పండి? 6 సబ్జెక్టులు కూడా 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఇక లక్షాధికారి ఆ కోచింగ్ సెంటర్ పోయి ఆ మాస్టర్ అంటున్నాడు, ఏమండి మా వాడిని రోజు పంపిస్తున్నాం కదా, లక్షల ఫీజు కడుతున్నాం కదా, మీరు ఎంత అడిగితే అంత కడుతున్నాం కదా, అయినా కానీ మా వాడు ఏంటి తప్పిండు, కారణం ఏంటి, మా వాడు ఎందుకు తప్పిండు? నువ్వు అడిగి ఎంత అడిగితే అంత కోచింగ్ డబ్బులు ఇచ్చా కదా, లక్షలు ఇచ్చా కదా, మా వాడు పాస్ అయితేనే కదా మీ దగ్గర పంపించింది, ఇప్పుడు మా వాడు తప్పిండు, ఏంటి సమాధానం, మీరు ఏం సమాధానం చెప్తారంటే ఆయన అన్నాడంట, మీరు లక్షల కట్టినా ఉపయోగం లేదండి, మేము ఎంత ఘనంగా చెప్పినా కూడా ఉపయోగం లేదు, వాడు సరిగా ఎంటల్లా, వాడు సరిగా చదవట్లా, వాడు సరిగా ఎంటలేదు, ఏం చేస్తాం చెప్పండి, వాడు సరిగా చదవట్లా, వాడి ధ్యాస మొత్తం ఫోన్ మీద, ఆటల మీద, లేకపోతే టీవీల మీద, సినిమాల మీద వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, ఏదేదో ఆలోచిస్తున్నాడు, కానీ చదువు మీద వాడి ధ్యాస లేదండి, మేమేం చేయలేము, మీరు ఎంత కట్టినా కూడా వాడు పాస్ కాడు అని చెప్పి. ఈరోజు చాలా మంది కూడా అంతే అనుకుంటున్నారు. ప్రార్థన పోతున్నాం కదా, మేము చందాలిస్తున్నాం కదా, మేము రాత్రంతా గొలుసు ప్రార్థన చేస్తున్నాం కదా, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా, ఆదివారాలు చక్కగా తలస్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకొని మంచిగా దేవుని సన్నిధిలో కనపడుతున్నాం కదా, అయినా కానీ మాకు దీవెనలు రావట్లేదండి, అయినా కానీ మాకు ఆశీర్వాదం రావట్లేదండి, అయినా కానీ మాకు మేలు జరగట్లేదండి, మాకు అన్ని కష్టాలు వస్తున్నాయండి. చెప్పండి, అనుకోవట్లేదా? చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎవరులాగా? ఆ కోటేశ్వరులా. వాడు కూడా డబ్బులు కడతాడు, డబ్బులు ఏం తక్కువ చేయాలి, కడతాడు బాగానే, అయినా కానీ వాడు అట్లా. మనం కూడా ప్రార్థనకు వస్తున్నాం, పోతున్నాం, కానీ దేవుడు చెప్పిన పనులు చేయట్లా. దేవుడికి మనం ఎట్లా ఉండాలి, మనల్ని దేవుడు హెచ్చించాలంటే మనం ఏ విధంగా ఉండాలి, అవి చేయట్లా మనం. అందుకనే మన జీవితాల్లో హెచ్చింపు రావట్లా, అందుకనే మన జీవితాల్లో మేలు రావట్లా, అందుకనే మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావట్లా. ఈరోజు నువ్వు నేను ఒక్కోసారి అనుకుంటా ఉంటాం, మేము ఎంత భక్తి చేస్తున్నామే, ఎంత భయభక్తులతో ఉంటున్నామే, ఎంత శుద్ధిగా నిలుస్తున్నామే, అయినా కానీ నాకేంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఏంటి, నా కుటుంబం ఏంటి, లేకపోతే నా ఆర్థికంగా సంపాదన ఏంటి, నాకు ఎట్లా దిగజారిపోతుంది, మా పంటలేంటి, మా ఉద్యోగాలేంటి, మా పశువులేంటి, మా ఆరోగ్యాలేంటి. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచన.
దేవుడు నిన్ను గాని నన్ను గాని లేకపోతే దేవుడు మనల్ని మన కుటుంబాలని హెచ్చించాలంటే దావీదు లాగా మనం కూడా కొన్ని పనులు చేయాలి. చెప్పండి, దావీదు ఏమంటున్నాడు దావీదు? అయ్యా దేవా, ఇంతకాలం హెచ్చించడానికి నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడింది కాక అంటున్నాడు. ఈరోజు దావీదు కుటుంబం హెచ్చరించబడింది. దేవుడు పక్షపాతి కాడు. చెప్పండి, దేవుడు పక్షపాతి. దావీదును ఆశీర్వదించి మనల్ని క్షమించేవాడు కాదు. దావీదు మీద ఎట్లా కృప చూపించిండో నీ మీద నా మీద కూడా అదే విధమైన కృప చూపిస్తున్నాడు. దావీదుని ఏ విధంగా హెచ్చించాడో నిన్ను నన్ను కూడా అదే విధంగా హెచ్చిస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాకపోతే దావీదు లాగా మనం చేయాలి. దావీదు హెచ్చించబడటానికి దావీదు ఏం చేశాడు? చాలా చేశాడు. క్లుప్తంగా సమయాన్ని బట్టి మనం ఒక 5 విషయాలు లేకపోతే 7 విషయాలు మనం ధ్యానించుకుందాం. దావీదు ఏం చేశాడు? దేవుడు దావీదుని ఎందుకు హెచ్చించాడు? ఈరోజు నువ్వు నేను కూడా అవి చేస్తున్నామా? మన కుటుంబాలు, మన పిల్లలు, మనం లేకపోతే మన బంధువులు, లేకపోతే మన రక్త సంబంధికులు, మన ఆరోగ్యాలు, మన పంటలు, లేదా మన పొలాలు, మన పశువులు, మన ఉద్యోగాలు హెచ్చించబడాలంటే దావీదు లాగా ఉంటున్నామా లేదా? ఒక్కొక్కటి జాగ్రత్తగా విన్నాం. అవి పాటిస్తున్నామో లేదో చూద్దాం. పాటిస్తే చాలా సంతోషం, పాటించకపోతే ఈ రోజు నుంచన్నా పాటిద్దాం. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. రెండు చూద్దాం. మొదటిగా దావీదు హెచ్చించబడటానికి కారణాలు. మొదటిగా మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 29:10, పేజీ నంబర్ 359. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఈ వచనాన్ని చూస్తే దావీదు ఏం చేసిందంటే, దావీదు కుటుంబం హెచ్చించబడటానికి గల కారణం, దావీదు ఏం చేశాడంటే నిరంతరము దేవుని స్తుతించాడు. చెప్పండి, ఏం చేశాడు? చెప్పండి. నిరంతరము దేవుణ్ణి స్తుతించాడు. నేను ఎక్కువ వివరంగా విడదీసి చెప్పలేదు కానీ క్లుప్తంగా చెప్తా ఒక్కొక్క అంశాన్ని. నేను చెప్పిన అంశాన్ని మీరు మళ్ళీ నాకు చెప్తా ఉండాలి నేను అడిగినప్పుడు. అప్పుడు మీరు బాగా అన్నట్టు. చెప్పండి, దావీదు హెచ్చించబడటానికి కారణం ఏంటంటే నిరంతరం అంటే చెప్పాలి మీరే. నిరంతరం అంటే ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, మరేంటి? ఎల్లప్పుడూ నిరంతరం. దేవా, నిరంతరము నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నీవు స్తోత్రార్హుడు అయ్యా. ఈరోజు విశేషం ఏంటంటే తెలుసా, ఈరోజు చాలా మంది దేవుని స్తుతించట్ల, దేవునికి స్తోత్రాలు చెప్పట్ల. ఈరోజు చాలా మంది దేవుని గణపరచట్ల. చాలా సార్లు చెప్పుకున్నాం, పరలోకంలో చాలా దేవుడు అంట ఒక ఇద్దరు దూతలు పిలిచినాడు. ఒక ఇద్దరు దూతలు పిలిచి ఒక్కొక్క దూతకి ఒక్కొక్క కంపించినాడు. ఇద్దరు దూతలకి శిరో కంపించినాడు. శిరో కంపించి, ఇదిగో దూతలారా మీరు భూలోకానికి పోండి. భూలోకానికి పోయి ఎవరైతే నాకు ఆరాధన చేస్తారో వాళ్ళ పేర్లు ఒక గంపలో రాసుకొని రండి. ఎవరైతే నాకు ప్రార్థన చేస్తారో వాళ్ళ పేర్లు ఒక గంపలో రాసుకొని రండి అని చెప్పినాడు. ఎవరికి చెప్పాలి? మీరే చెప్పాలి. ఎవరికి? దూతలకి. ఇద్దరు దూతలకి. ఒక దూతకి ఏం చెప్పిండు? ఒక దూతకేమో నన్ను ఆరాధించే వాళ్ళ పేర్లన్నీ రాసుకొని రమ్మను. ఇంకొక దూతకేమో నాకు ప్రార్థన ఎవరు చేస్తారో వాళ్ళ పేర్లు రాసుకొని రమ్మని చెప్పి. వారం అయింది, 10 రోజులైంది, ఇద్దరు వస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు అంటారు. ఆరాధనలు చేసుకునే పేరు రాసుకున్న గంప దూత ఏమో హాయిగా ఊపుకుంటా గంప ఊపుకుంటా వస్తున్నాడు. ఆరాధన చేసే గంప ఆ దూత అంటే ఆ గంపలో పేర్లు అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ
దేవుణ్ణి ఆరాధించట్లా, దేవునికి స్తుతి చెల్లించట్లా, ఆయన ఊపుకుంటా పాటలు పాడుకుంటూ వస్తుందంట. దేవుడు అడిగాడంట, ఏంటి తోతా, ఏంటి నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? అయ్యా ఎవరు నిన్ను ఆరాధించట్లేదయ్యా, అందరూ నీకు ప్రార్థనే చేస్తున్నారయ్యా, ఒక మాటలో చెప్పాలంటే అందరూ నిన్ను అడుగుతున్నారయ్యా, అడుక్కుంటున్నారయ్యా అనంట. రెండో దోత చూసినంట, రెండో దోత ఈడ్చుకొని వస్తుందంట. ఆ గంపలు లాగలేక బస్తాలు కనుక ఈడ్చుకుంటూ వస్తుందంట, బరువుతో మొయ్యలేక రెండో దోత ఈడ్చుకుంటూ వస్తుందంట. దేవుడు అడిగాడంటే, ఏంటి అంత కష్టపడుతున్నావు? దేవుడా భూలోకంలో పోతే ప్రతి ఒక్కరు కూడా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఉద్యోగాలు కావాలి, నాకు ఆరోగ్యాలు కావాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలకి మంచి ఆరోగ్యం కావాలి, నా పిల్లలకి మంచి చదువు రావాలి, నాకు ఇల్లు కావాలి. అందరూ అయ్యే అడుగుతున్నారయ్యా. చూడు పేర్లన్నీ ఎన్నోయో లాక్కోలేక బరువు వస్తున్నారు. చెప్పండి, దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది నీకు? ఈరోజు దేవుణ్ణి స్తుతించట్లా, దేవుణ్ణి ఆరాధించట్లా, దేవుణ్ణి గణపరచట్లా. అందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి అడుగుతున్నారు, నాకది, నాకు ఇది, నాకది. ఈరోజు అడిగేవాడిగా ఉండదు నువ్వు. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతపడద్దు. పరలోకంలో ఉన్న మీ దేవుణ్ణి వెతకండి, మీకు ఏది కావాలంటే దేవుడు అది ఇస్తా ఉంటాడు. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి కనపరచు. ఒక ఆయన ఉన్నాడంట వాళ్ళ బంధువులంట, అరే నీ ఇంటికి వస్తాను రా అన్నాడంట. అంటే అన్నాడంట, మా ఇంటికి వస్తాను మంచిదే, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి ఏదన్నా తీసుకొని రా అన్నాడంట. మళ్ళీ నేను ఫోన్ చేసి మళ్ళీ ఆయన చెప్పిందంట, పోయినసారి నువ్వు మా ఇంటికి వచ్చినావు కదా, ఈసారి నేను మీ ఇంటికి వస్తా, ఇగో నేను నా పిల్లలు వస్తున్నావు, మాకు మంచిగా అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, నా పిల్లలకి అది తెచ్చి పెట్టు అన్నాడంట. అంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? మనది ఏం లేదు, మనం ఇచ్చేది ఏం లేదు. దేవుడి దగ్గర కూడా అంతే, దేవుడా నాకు అది, నాకు ఇది. దేవుడికి మాత్రం ఆరాధన చేయవు, దేవుడిని మాత్రం స్తుతించవు, దేవుడిని మాత్రం ఘనపరచు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పండి, దేవుని స్తుతించాలి. దావీదు దేవుని స్తుతించాడు, దావీదు దేవుని గణపరిచాడు, దావీదు దేవునికి స్తోత్రాలు చెప్పాడు. అందుకే దావీదు హెచ్చింపబడ్డాడు. పాత వస్త్రాలు పోయి చెప్పండి, రాజ వస్త్రాలు వచ్చినాయి. చెట్లు పుట్టులో అమ్మడి తిరిగిపోయింది, గొర్రెల కాపరమైంది. గొర్రెల కాపరల్లా ఇశ్రాయేలీయులకి ఏకగా చేశాడు దేవుడు, రాజుగా చేశాడు. ఈరోజు గొర్రెలపైన పరిపాలన వచ్చింది, చెట్ల పట్లపైన రాజభవనం వచ్చింది. కేవలము దేవుణ్ణి స్తుతించడాన్ని బట్టి, దేవుణ్ణి ఆరాధించడాన్ని బట్టి. అందుకనే ఒక పాట ఉన్నది. ఏం పాట అది చెప్పండి? సకల ప్రాణులు యెహోవా స్తుతించుడే, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే. అప్పుడప్పుడు అంటున్నారు, అప్పుడప్పుడా ఎల్లప్పుడా చెప్పాలి. దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించు, ఎల్లప్పుడు. అప్పుడప్పుడుగా మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు. ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయి. దేవుని స్తుతిస్తే చాలా లాభాలు. దేవుని స్తుతిస్తే, దేవుణ్ణి గణపరిస్తే, దేవునికి మహిమ ఇస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తా ఉంటాడు. దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. దేవుడు మనల్ని చెప్పండి తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. దేవుడు మనల్ని పైవాడిగానే ఉంచుతాడు, క్రిందివాడిగా ఉంచడు. నీకు ఆరోగ్యం బాగలేకపోయినా, నీ పంటలు పండకపోయినా, లేకపోతే నీ పిల్లలు చదువులో తప్పినా, లేకపోతే నీకు కలిసి రాకపోయినా దేవుని స్తుతించు, దేవుని గణపరచు. ఈరోజు దేవుణ్ణి గణపరిచేటట్లు ఈరోజు మనం ఉండాలి. అందుకని కీర్తనకారుడు 34వ కీర్తనలో ఒక మాట అంటా ఉంటాడు, చదవండి.
కీర్తనలు 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను చెప్పండి. దావీదు ఎంత మాట్లాడుతున్నాడు. దావీదు ఎందుకు హెచ్చించబడ్డాడంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఉంది, పాట ఉంది, చెప్పండి, పాడండి పాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆయన చిత్తానికి తల వంచితే అంతా మేలే, అంత ఆశీర్వాదమే, అంతా మంచే. దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మొదటిగా ఈరోజు నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, లేకపోతే నేను కానీ, మనము కానీ, మన కుటుంబాలు కానీ హెచ్చించబడాలంటే, మన కుటుంబాలు లోకంలో దేవుడికరంగా ఉండాలంటే దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం ఘనపరచాలి. రెండవ చూద్దామంటే, రెండవ లక్షణం కీర్తనలు 54 కీర్తనలు 54:2. దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. చాలు. దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. 55 కీర్తన కూడా చూద్దామండి. 55 కీర్తనలు 55:1. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. చాలు. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు ఏముంది? విముఖుడవై ఉండకము, విముఖుడవై ఉండకము. అదేవిధంగా 55:17 కీర్తనలు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను మొరపెట్టుచు. అంటే ఈ రెండో విషయం నా తలంపు ఏంటంటే, దేవుడు దావీదుని హెచ్చించాడు. దేవుడు దావీదు కుటుంబాన్ని హెచ్చించాడు. ఎందుకు అంటే దావీదు గారు ప్రార్థనా పరుడు. చెప్పాలి, అందరూ చెప్పాలి. దావీదు గారు ప్రార్థనా పరుడు, ప్రార్థన చేసేవాడు. ఉదయము, మధ్యాహ్నము, ఇంకా సాయంత్రం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఒక ఆయన ఉన్నాడు కదా, ఉదయం అంటేనేమో యవన దశ అంట, బాల్య దశలో, బాల్యం నుంచి యవన దశ. మధ్యాహ్నం అంటేనేమో మధ్యస్థ వయస్సు. సాయంకాలం అంటే వృద్ధాప్యం. అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు, తర్వాత మధ్య వయస్సుగా ఉన్నప్పుడు, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. చెప్పండి. దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని, మన కుటుంబాలని హెచ్చిస్తాడు. దేవుడికి ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవిస్తా ఉంటాడు. అందుకనే బైబిల్లో చాలా సార్లు రాయబడింది, ఎడతెగక, చెప్పాలని చెప్పాలి, ఎడతెగక ప్రార్థన చేయుడు, ఎడతెగక ప్రార్థన చేయుడు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నట్ల ప్రార్థనలకి రాలేకపోతున్నారు. ఆదివారాలు వస్తున్నారు కానీ ప్రార్థనా కూడికలకు మాత్రం రాలేకపోతూ ఉంటున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఎప్పుడు చేసిన ప్రార్థనే,
ఎప్పుడు చేసిన ప్రార్థనే చేస్తూ ఉన్నారు. దేవా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, దేవా నాకు ఆరోగ్యమే, ఇంతేగా. చిన్నపిల్లలు వచ్చి ఏమంటారు? అమ్మ అమ్మ బిస్సి బిస్సి అంటారు. ఏమంటారు చెప్పండి? ఆ భాష అర్థమైంది తల్లులకి. బిస్సి అంటే చెప్పండి, బిస్సి అంటే బిస్కెట్. అదే అదే పెద్దోళ్ళైన తర్వాత వచ్చి అమ్మ అమ్మ బిస్సి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఎద్దులాభంలో బిస్కెట్ అవ్వలేవా? ఈరోజు చాలా మంది ఫస్ట్ అదే ప్రార్థన, వయసు పెరిగిన పొందికి, ప్రార్థనలు అనుభవం వచ్చిన పొందికి అదే ప్రార్థన అదే అడుక్కోవడం. ప్రార్థనలు అనుభవం ఉన్నట్ల, ప్రార్థనలు పరిపక్వత ఉన్నట్ల ప్రార్థన చేయడం నేర్చుకోలేకపోతున్నారు. దావీదు గారు అంటున్నారు కదా, ఎడతెగక ఎల్లప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. చెప్పండి, ఎప్పుడెప్పుడు? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దేవునికి ప్రార్థన చేస్తూ. ఈరోజు ప్రార్థన నీ జీవితాన్ని మార్చింది, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చింది. మోకాళ్ళు నల్లగైతే ముఖం తెల్లబెడతాడు. తెల్లబెడతామంటే ముఖం వెలుగ్గా మారి. మోకాళ్ళు నిలబడితే ఈరోజు ప్రార్థన జీవితం నీ జీవితంలో ఉంటే, ప్రార్థన ఆ అనుభవం నీ జీవితంలో ఉంటే దేవుని దగ్గర దీవించబడతావు, దేవుని దగ్గర ఆశీర్వదించబడతావు. ఒక ఇంటికంట ఒక బంధువు వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారంట. రక్షింపబడిన వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. చిన్న పిల్లలతో సహా భోజనానికి కూర్చుంటే ప్రార్థన, నిలబడితే ప్రార్థన, ఎక్కడికైనా ప్రయాణం అయితే ప్రార్థన. ఆ ఇంటికి వాళ్ళ బంధువు వచ్చిందంట, దేవుడిని అంగీకరించిన వ్యక్తి. ఆ బంధువు ఇంట్లోకి వచ్చేసరికి మరి అన్నం తినే టైంకి వచ్చింది అనుకుంటా, అన్నం పెట్టారు. వాళ్ళు కూడా కూర్చున్నారు. వాళ్ళ పాప, వాళ్ళు వచ్చిన బంధువు అన్నానికి చుట్టూ కూర్చొని అన్నం తింటున్నారు. అన్నం తింటుంటే ఆ పాప అన్నదంట, మమ్మీ ఈ అంకులు అచ్చం మన కుక్కలాగానే ఉన్నాడే అన్నాడు. చెప్పండి, ఏమన్నా చెప్పండి. ఆ పాప మమ్మీ ఈ అంకులు అచ్చం మన కుక్కలాగానే అన్నాడు. తప్పమ్మా తప్ప, అట్లా అనకూడదు, అటు మాట్లాడకూడదు. అదేంటి మమ్మీ అట్లంటావు? మన కుక్క కూడా పెట్టగానే గతుక్కుంటూ తింటుంది, ఈ అంకులు కూడా పెట్టగానే ప్రార్థన కూడా చేసుకోకుండా తింటుంది అన్నాడు. ఈరోజు చాలా మంది తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడిచ్చిన తిండి గురించి కూడా ప్రార్థన చేసుకోకుండానే కొన్ని ప్రార్థన కూడికలకు వెళ్తా ఉంటాం ఒక్కోసారి, లేకపోతే ప్రేమ కలిగి ఉంటారు ఒక్కోసారి. చెప్పండి, అన్నంకి లేకపోతే కూరలకి వడ్డించిన వాడికి, తయారు చేసిన వాడికి ప్రార్థన కూడా చేయరు. ఇటు పక్క ప్రార్థన కాకముందునే అక్కడ తింటూనే ఉంటారు. కొంతమంది బాక్సుల్లో కూడా తీసుకొస్తూ ఉంటారు. ప్రార్థన లేకుండా ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, ప్రార్థన నీ స్థితిగతులను మార్చింది, ప్రార్థన నీ పరిస్థితిని మార్చింది. ప్రార్థన లేని జీవితం శూన్యం. ప్రార్థన లేకపోతే దేవుడు నిన్ను హెచ్చించడు, దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించడు. ప్రతి సందర్భంలో కూడా, ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేసుకునేవాడిగా ఉండాలి. ఏ చిన్న పని చేసినా దావీదు గారు అంటున్నారు కదా, ఉదయం చెప్పండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఈరోజు ప్రార్థన అనుభవం. అందుకనే 119 కీర్తనలో కూడా ఒక మాట అంటా ఉంటాడు. రండి చూద్దాం. 119, 124 చదవండి. కీర్తనలు 119, 124. నీ కృప చొప్పున మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధించుము. 164. నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నిన్ను, దినములకు 7 మార్లు అంట. ఎన్నిసార్లు? 7 సార్లు. ఈరోజు 7 సార్లు దావీదు రోజుకి ప్రార్థన చేస్తుంటే, స్తుతిస్తుంటే, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాం?
ఈరోజు దావీదు గారి కుటుంబం హెచ్చింపబడడానికి కారణం ఏంటంటే, దావీదు గారి కుటుంబం దీవించబడడానికి కారణం ఏంటంటే, దావీదు గారు ప్రార్థన అనుభవం కలిగిన వాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఈరోజు మన కుటుంబాలు అభివృద్ధి చెందట్ల, మన కుటుంబాలు దీవించబట్ల కారణం ఏంటంటే, మనము ప్రార్థన చేసుకోవట్ల, దేవుణ్ణి గణపరచట్ల, దేవుణ్ణి స్తుతించట్ల. ఈరోజు 5 చేతులు ఒక పల్లెంలోకి వెళ్తున్నాయంటే, 5 చేతులు పెట్టి కలుపుకొని అన్నం తింటున్నామంటే కేవలము చెప్పండి దేవుని మహాకృప, దేవుని కృప, దేవుని కనికరం. ఈరోజు ప్రభా నాకు ఈ ఆహారం ఇచ్చావయ్యా, ప్రభా నన్ను సజీవం ఉంచావయ్యా, ప్రభా నా ప్రయాణంలో తోడుగా ఉంటున్నావయ్యా, ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన కుటుంబాన్ని మనల్ని హెచ్చిస్తా ఉంటాడు. చూద్దామండి. మూడవదిగా దావీదు కుటుంబం హెచ్చించబడ్డానికి కారణం చెప్పండి. ఒకటోది ఏంటి? ఒకటోది చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. రెండవది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. మూడో చూద్దామండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 17వ వచనం. 1 సమూయేలు 17:17 యెషయి దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. త్వరగా. తండ్రి దావీదుకు చెబుతున్నాడు, అయ్యా ఈ గోధుమలు రొట్టెలు లేకపోతే ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ 10 రొట్టెలు తీసుకుని నీ సహోదరుల దగ్గరికి వెళ్ళు, నీ సహోదరుల దగ్గరికి వెళ్ళు. అదేవిధంగా అదే 1 సమూయేలు 17వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, చాలు. ఇక్కడ 2 వచనాలు. ఈ 2 వచనాల్లో దావీదు యొక్క లక్షణం మనకు అర్థమవుతుంది. దావీదు గొర్రెలు కాసుకుంటుండు. తండ్రి వచ్చి మీ అందరికి 10 రొట్టెలు తీసిపోయా అన్నాడు. తర్వాత 2వ వచనంలో గొర్రెల మందని వేరే వాళ్ళకి అప్పచెప్పి, ఈ 2 వచనాలను బట్టి దావీదు యొక్క లక్షణం ఏంటంటే, దావీదు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. దావీదు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. బాధ్యత లేనుడు కాదు, బాధ్యత ఉన్నాడు, బాధ్యతలు తెలిసినవాడు. బాధ్యత. తండ్రి చెప్పగానే రొట్టెలు తీసుకుని వెళ్ళాడు. చెప్పండి, అదే మనం చేస్తామా? అదే మన పిల్లలు చూసి సరే ఒక పని చేయాలంటే తర్వాత చేస్తారు ఎక్కువ అంటారు, లేకపోతే ఇంకొకలా చెప్పంటారు. ఈరోజు దావీదు తండ్రి చెప్పగానే బయలుదేరలేండు. రెండవది ఏం చేసిండు? గొర్రెలు కాసుకున్న వల్ల వేరే వాళ్ళకి ఆ గొర్రెలు అప్పచెప్పిండు. అంతేగాని పని చెప్పిండు కదా, ఆ పని చేయాలని గొర్రెలు వదిలిపెట్టి పోలా, గొర్రెలు వేరే వాళ్ళకి అప్పచెప్పిండు. ఈ 2 వచనాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దావీదు ఎంతో బాధ్యత కలిగిన వాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఒక బాధ్యత దేవుడు మనకు పెట్టాడు. బాధ్యత తెలుసుకోవాలి, బాధ్యతలు గుర్తెరగాలి. ఈరోజు ఒక భర్తగా బాధ్యత ఏంటి చెప్పండి? ఒక భర్త ఈ లోక పరంగా ఆలోచిస్తే ఒక భర్త యొక్క బాధ్యత ఏంటంటే సంపాదించుకొని రావాలి. పొలం పనులు, ఉద్యోగము, లేదా ఇంకేదో తీసుకుని వచ్చి భార్యని పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని చదివించాలి. అది ఒక బాధ్యత. చెప్పండి, ఇవన్నీ చేయకుండా తాగి తిరిగి ఎట్లా పెడితే అట్లా వస్తున్నాడు అనుకోండి, అందరూ కూడా ఏం చేస్తారు? గేలు చేస్తారు. అరే నీకు బాధ్యత లేదురా, అసలు ఏం పట్టించుకోవట్లేదురా, తాగటం తినడం తిరగడమే నీ పని. ఈరోజు చాలా మంది బాధ్యత లేని వాళ్ళుగా ఉంటున్నారు. ఈరోజు దావీదు లాగా బాధ్యత కలిగి ఉంటే, నేననేది లోకంలో బాధ్యత కాదు, దేవుని యందు ఒక బాధ్యత కలిగి ఉండాలి. దేవునిలో ఒక బాధ్యత కలిగి ఉండాలి.
దేవుని మందిరం విషయంలో ఒక బాధ్యత కలిగి ఉండాలి. దేవుని విషయాల్లో ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఏంటిదా బాధ్యత? ఏంటిదంటే బాధ్యత దేవునికి నమ్మకమైన పని వాళ్ళగా ఉండాలి. దేవునికి నమ్మకమైన మనుషులుగా ఉండాలి. దేవుడు మనకి కొన్ని పనులు చెప్పాడు. దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని మందిరంలో ఉండాలని, దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, లేకపోతే దేవునికి ఏదో కొద్దిగా తెచ్చి ఇయ్యాలని కొన్ని పనులు చెప్పాడు. వాటిల్లో నమ్మకంగా బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉంటే 128 కీర్తనలు 128 కీర్తనలు 128 చూద్దామంటే 128 బాధ్యత కలిగి ఉన్న కుటుంబం ఎట్లా ఉంటుందంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించను. 2వ నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. బాధ్యత కలిగి భయభక్తులు కలిగి జీవిస్తే ఈ ఆశీర్వాదాలు. బాధ్యత లేకుండా భయభక్తులు లేకుండా ఉంటే నువ్వు సంపాదిస్తావు కానీ నీ సంపాదన వేరే వాళ్ళకి పోతే, వేరే వాళ్ళకి పోవడం అంటే చెప్పండి, నీ కష్టార్జితము నువ్వు అనుభవించు. నీ కష్టార్జితము హాస్పిటల్ పాలు, లేకపోతే మందుల పాలు, లేకపోతే ఇంకెక్కడికు వ్యభిచారాలకు, లేకపోతే పేకాటకు, లేకపోతే తాగుబోతనాలకు, లేకపోతే ఇంకా ఏదో వ్యసనాలకు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించు. బాధ్యత లేకపోతే ఇంకా ఏముంది? నిశ్చయముగా నీవు ధన్యుడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. నీకు బాధ్యత లేకపోతే, దేవుడంటే భయం లేకపోతే, దేవుడంటే భక్తి లేకపోతే, దేవుని విషయాల్లో దేవుని పనుల్లో బాధ్యత లేకపోతే, బాధ్యత ఉంటేనేమో భార్య ఫలించే ద్రాక్షవల్లి, బాధ్యత లేకపోతే నీ భార్య ఒక రేకంపై గుర్తుపెట్టుకో. ద్రాక్షవల్లి కాదు, ఏమైతే ఒక రేకంప. నువ్వేమో ఒక తుమ్మ చెట్టు అయితే, నీ పిల్లలేమో సర్కారు కొమ్మలు అవుతారు రోడ్డు పక్కన. ఇక్కడ బాధ్యత భయభక్తులు కలిగి ఉంటే నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఉంటారు. నీ భార్య ద్రాక్షలాగా ఉంటుంది. నువ్వు దీవించబడతావు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. సీయోనులో నుండి యెహోవా నిన్ను. బాధ్యత లేకపోతే, భయభక్తులు లేకపోతే సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించడు. అన్ని శాపాలే తగులుతాయి. ఈరోజు దావీదు గారి సొంత అనుభవం. దావీదు ఒక బాధ్యత కలిగిన వాడు. ఏంటా బాధ్యత? అన్నలకు రొట్టెలు ఇచ్చాడు, పశువుల మందని వేరే వాళ్ళకే అప్పచెప్పాడు. వచ్చాడు, యుద్ధం చూశాడు, తర్వాత ఏం చేశాడు? యుద్ధం చేశాడు, తర్వాత రాజు అయ్యాడు, తర్వాత దీవించబడ్డాడు. గొర్రెల కాపరల్లా ఇశ్రాయేలు కాపరిగా మారాడు. గొర్రెలను పరిపాలించేవాడల్లా, అడవుల్లో తిరిగేవాడల్లా, రాజభవనాల్లో కూర్చున్నాడు. ఎంత ఆశీర్వాదం, ఎంత హెచ్చింపు, ఎంత దీవెన. కేవలము దావీదు యొక్క 3 లక్షణం ఏంటంటే, చెప్పండి ఏంటి 3 లక్షణం? బాధ్యత కలిగిన వాడు. దావీదు కుటుంబం ఎందుకు దీవించబడింది, ఎందుకు ఆశీర్వదించబడిందంటే దావీదు ఒక బాధ్యత కలిగిన వాడు. యేసుక్రీస్తు కూడా ఒక బాధ్యత చూపించారు లోపల. చెప్పండి ఏం బాధ్యత? సిలువలో మరణించేటప్పుడు, సిలువ వేసి తీసుకునేటప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ కుమారుడు చెప్తాడు, అయ్యా ఇదిగో నీ తల్లి. అంటే తన తల్లి యొక్క బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. చనిపోతూ కూడా. ఈరోజు నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఎట్లా ఉంది? నీ కుటుంబంలో సరిగా బాధ్యతగా ఉంటున్నావా? నీ భార్యకి నమ్మకంగా ఉంటున్నావా? నీ భర్తకి నమ్మకంగా ఉంటున్నావా? నీ పిల్లలకి ఒక బాధ్యత గల తల్లిగా, బాధ్యత గల తండ్రిగా, లేకపోతే దేవుని మందిర విషయాల్లో ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా ఉంటున్నావా?
బాధ్యతలు లేకపోతే కుటుంబం చెల్లాచెదరు. బాధ్యత కలిగి ఉంటే నీ కుటుంబం ఒలేవ మొక్కలాగా బల్ల చుట్టూ దీవించబడతారు. నీ పిల్లలు సీఎం నుండి యెహోవా నీకు ఆశీర్వాదాలు. దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉంటాడు. చెప్పండి. ఒకటోది దావీదు స్తుతి చేశాడు, దావీదు ఆరాధించాడు. రెండవది ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. మూడవది దావీదు బాధ్యత కలిగిన. నాలుగవది మొదటి సమయాలు 17వ అధ్యాయం 26వ వచనం. మొదటి సమయాలు 17:26. దావీదు జయము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు 45వ వచనం కూడా చూద్దాం. 45. దావీదు నీవు కత్తెయు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముకు అధిపతి యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను. రెండు వచనాలను బట్టి దావీదు ఎటువంటిదంటే లక్షణం, దావీదు దేవుని వైపు చూసేవాడు. దావీదు ఎవరి వైపు చూసేవాడు చెప్పండి? దేవుని వైపు చూసేవాడు. లోకంకి వెళ్ళి చోట్ల, మనుషులకి వెళ్ళి చోట్ల, నాయకులకి వెళ్ళి చోట్ల, ఇంకెవరికి వెళ్ళి చోట్ల కేవలం దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తే దేవుడు హెచ్చిస్తాడు. దేవుని వైపు చూడకుండా దిక్కులు చూస్తే దేవుడు నిన్ను తగ్గిస్తాడు, మునిగిపోతావు. ఒక ఆయన దేవుడికి వెళ్ళి చూసినంత సేపు నెల మీద నడుచుకుంటూ వచ్చాడు. చెప్పండి ఎవరు? దేవుని వైపు చూసినప్పుడు నేల మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే గాలి లేకపోతే ధూళి లేకపోతే వర్షాలు చూశాడు, ఏమైంది? మునిగిపోసాగాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని వైపు చూసేవాడిగా ఉండాలి. ఇప్పుడు యుద్ధం చేశాడు దేవుడు. ఈ యుద్ధం మొదటిగా ఎవరికంటే ఫిలిష్తీయులకి, ఇశ్రాయేలు. ఈ యుద్ధం తర్వాత ఏమైందంటే గొలియాతుకి, సౌలుకి. ఈ యుద్ధం మళ్ళీ తర్వాత ఎవరికి మారిందంటే గొలియాతుకి, దావీదుకి మారింది. చివరికి యుద్ధం ఎవరితో అయిందంటే ఇశ్రాయేలీయుల దేవుడికి, జీవము కలిగిన దేవుడికి. చెప్పండి. ఫిలిష్తీయుల దేవతలకి. గొలియాతు అంటాడు కదా, మా దేవతల పేరు చెప్పుకొని వస్తా అంటున్నారు. ఈ యుద్ధంలో ఎన్నో మలుపులు. ఈ యుద్ధం స్టార్ట్ అయిందేమో ఫిలిష్తీయులకి, ఇశ్రాయేలుకి, తర్వాత ఏమో గొలియాతుకి, సౌలుకి, గొలియాతుకి, దావీదుకి. చివరికి ఎవరికి మారిందంటే జీవము గల దేవునికి, జీవము లేని దేవతలు, అన్య దేవతలు. ఇటువంటి సందర్భంలో దావీదు దేవుడి వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? దావీదు దేవుని వైపు చూశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని వైపు చూసే వాళ్ళంగా ఉండాలి. దేవుని వైపు చూస్తే విజయం, దేవుని వైపు చూస్తే గెలుపు. ఇశ్రాయేలీయులు పారిపోయారు గొలియాతును చూడగానే. సౌలు భయపడిపోయాడు గొలియాతును చూడగానే. వాడేమో 6 అడుగులు ఎత్తున్నాడు. 6 అడుగులు ఎత్తు. వాడు కిందకు చూసేవాడు, దావీదు పైకి చూసేవాడు. అవన్నీ పక్కన పెడతాడు. దేవుని వైపు ఎప్పుడైతే చూశాడు, గొలియాతు మీద విజయం, గొలియాతు మీద గెలుపు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని వైపు చూస్తే విజయం వచ్చింది. దేవుని వైపు చూస్తే గెలుపొందుతాం మనం. దేవుని వైపు చూస్తే మనం హెచ్చించబడతాం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుడి వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? దేవుని మందిరం వైపు చూస్తున్నావా? లేకపోతే లోక ఆశ వైపు చూస్తున్నావా? లోక తలంపుల వైపు చూస్తున్నావా? ప్రశ్న. ఏం సమాధానం చెప్తాను? దేవుని వైపు చూస్తే నువ్వు హెచ్చించబడతావు, నీ కుటుంబం హెచ్చించబడతావు. లోకం వైపు చూస్తే శాపాలన్నీ నీ మీదకే వస్తాయి. చూడండి. ఐదవదిగా మొదటిగా దావీదు స్తుతి చెల్లించాడు ఎల్లప్పుడు. తర్వాత రెండవదిగా దావీదు ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. మూడవదిగా
దావీదు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. నాలుగవదిగా దావీదు చూపు దేవుని మీదనే ఉంది. ఐదవది చూద్దారండి. ఐదవది కీర్తనలు 51:1 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. 7వ వచనం కూడా చూస్తే నేను పవిత్రుడనన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిస్సోపుతో నేను పవిత్రుడనన్నట్లు ఈ ప్రార్థన అంతా చూస్తే ఏమర్థం చేసుకోవచ్చు మనం చెప్పండి? ఈ ప్రార్థన అంతా చూస్తే దావీదు పాపాలు ఒప్పుకునేవాడు. దావీదు ఏం చేసేవాడు చెప్పండి? పాపాలు ఒప్పుకునేవాడు. బైబిల్ ఒక మాట ఎట్లా మాట, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వడ్డాడు. వాటిని ఒప్పుకుంటే కనికరం. దావీదు ఏం చేశాడు చెప్పండి? పాపాలు ఒప్పుకున్నాడు. ఎవరక్కడ నాతాను చంపండి అల్లా నాతో వచ్చి ఆ మనుషులు నీవే, ఆ పాపివి నువ్వే, ఆ దుర్మార్గుడు నువ్వే అనగానే రాజుగా ఉన్న దావీదు నాతాను తల తెగనొచ్చు అక్కడికక్కడే. కానీ నరకల ఏం చేశాడు చెప్పండి? వెంటనే ఒప్పుకున్నాడు అని చదువుతా ఉంటాం. 2 సమయాలు 12:13 చూస్తే చదవండి. 2 సమయాలు నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా ఏమని చెప్పండి? నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా అంటే పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు మనం ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకుంటామా చెప్పండి? ఏదైనా తప్పు చేస్తే కవర్ చేసుకుంటాం. మనం కవరింగ్ చేసుకుంటాం. నేను అల్లా అన్నమాట, నేను అట్టల్లా, నేను ఎట్టన్నా కానీ నువ్వు అట్టనుకున్నావు. బైబిల్లో ఒక ఆయన కవర్ చేసుకున్నాడు. ఆయన నయమాను తన కుస్తుని కవర్ చేసుకున్నాడు. పైకేమో బెస్ట్ కనపడు, లోపలేమో కుస్తుంది, పైకేమో బెస్ట్ కనపడు. సైన్యం అంతా యుద్ధంలో నేర్పలేదు, కానీ ఆయన లోపల పొడలున్నాయి, కుస్తున్నాయి, కవర్ చేసుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది వారి జీవితాలను కూడా కవర్ చేసుకుంటున్నారు. వారి తలంపులు, వారి దగ్గర పాపాలు ఏదన్నా ఎత్తి చూపిస్తే ఇదిగో అట్లా చేస్తున్నా ఉంటే నన్నే అంటున్నారంటే నేను అట్లా చేయాలా, నేను ఆ ఉద్దేశంతో కాదు, ఈ ఉద్దేశంతో కాదు, నేను అసలు ఆ మాట అనలేదు. ఎంతో అబద్ధాలు, ఎంతో కవరింగ్ చేసుకోవడం. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, ఉన్న పాటున నేనేమైనా పాపం చేస్తే ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు, ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు. ఒప్పుకోకపోతే చెప్పండి, ఒప్పుకోకపోతే నువ్వు కనికరించబడవు. చాలా మంది అంటారు కదా, నాకు ఒక ఆయన తెలుసు ఎప్పుడు సిగరెట్లు తాగుతూ ఉంటాడు. తర్వాత నాతో ఒకసారి అన్నాడు కదా, బ్రదర్ ఇక్కడ నుంచి నేను సిగరెట్లు తాగను, మానేస్తా అన్నాడు. విడిచిపెడుతున్నా అన్నాడు. నేనన్నా విడిచిపెడుతున్నా అంటే ఒప్పుకోలేదు. విడిచిపెడుతున్నా అంటే ఒప్పుకోను. విడిచిపెట్టడం అంటే సపోజ్ ఒక పెన్ ఎక్కడ విడిచిపెట్టాను అనుకోండి, నేను మళ్ళీ ఏం చేస్తా విడిచిపెట్టే కదా, మళ్ళీ వచ్చి తీసుకోండి. లేదా ఒక పుస్తకం ఎక్కడన్నా విడిచిపెట్టాం అనుకోండి, మళ్ళీ దాన్ని తీసుకుంటాం. లేదా ఇంకేదన్నా విడిచిపెట్టాం అనుకోండి, ఒక కళ్ళజోడు అక్కడ విడిచిపెట్టాం అనుకోండి, మళ్ళీ తీసుకుంటాం. విడిచిపెట్టే అనవద్దు, విసర్జించాను అంటే ఏమన్నానంటే విసర్జించాలంటే మళ్ళీ దానికి వెళ్ళి మనం చూడం. చెప్పండి, మనం ఉమ్ముని విసర్జిస్తాం. ఉమ్ముని ఏం చేస్తాం? విసర్జిస్తాం. మళ్ళీ ఉమ్మును పట్టుకుంటామా? ఈరోజు ఒక వాంతుల్ని విసర్జిస్తా ఉంటాం, మళ్ళీ దాని జోలికి పోతామా? ఈరోజు మనం చాలా రోజులు ఉదయం లేసి బాత్రూమ్కి వెళ్తా ఉంటాం, విసర్జిస్తా ఉంటాం, మళ్ళీ దానికి వెళ్ళి చూడం. ఈరోజు నేను
ఈ మాట చెప్పడానికి ఏమాత్రం కూడా భయపట్ల. నీ ప్రతి పాపాన్ని విసర్జించు, విడిచిపెట్టమాకు. విడిచిపెడితే మళ్ళీ నువ్వు తగిలించుకుంటావు. ఒక సొక్కా విడిచిపెట్టావంటే మళ్ళీ డ్యూటీకి పోయినప్పుడల్లా ఆ సొక్కా వేసుకొని పని చేస్తావు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు వేరే షర్ట్ వేసుకుంటావు. విడిచిపెట్టడం కాదు, ఏం చేయాలి? విసర్జించాలి. నీ బూతు మాటలు, నీ అసహ్యమైన కార్యాలు, నీ పాపపు ఆలోచనలు, నీ దుర్మార్గత, నీ వ్యభిచారత్వం, నీ పాపపు దుర్మార్గత ఆలోచన, అబద్ధాలు, దొంగతనాలు, మాయలు. చాలా మంది అంటున్నారు కదా, నేను విడిచిపెట్టా ఎప్పుడు అంటున్నారు. విడిచిపెట్టా అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి నీ కొత్త, ఎప్పుడో ఒకసారి నువ్వు వాటిని ధరిస్తావు. విడిచిపెట్టావద్దు చెప్పాలి. ఏమనాలి? విసర్జించాలి. ఒక్కసారి విసర్జిస్తే మళ్ళీ దాని జోలికే పోకూడదు. దావీదు అదే చేశాడు. దావీదు అంటున్నాడు కదా, అయ్యా హిస్సోపుతో నా పాపాన్ని కడుగు, హిస్సోపుతో నా పాపాన్ని కడుగు, నేను పవిత్రంగా ఉంటానంటే. అయ్యా చెప్పండి, బైబిల్లో దావీదు ఒక్కసారి పాపం చేసిన తర్వాత మళ్ళీ పాపం జోలికి వెళ్ళా. ఈరోజు ఎన్నిసార్లు విడిచిపెట్టిన పాపాన్ని, విడిచిపెట్టిన మాటలు, విడిచిపెట్టిన వ్యభిచారాన్ని, విడిచిపెట్టిన దొంగతనాలు, విడిచిపెట్టిన మాయాలు ఎన్నిసార్లు మరలా చేసుకుంటున్నావు. పాపాన్ని విడిచిపెడితే మళ్ళా తీసుకుంటావు. విడిచిపెట్టదు, పాపాన్ని విసర్జించు, మరి దాని జోలికి పో మాకు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపాలని విడిచిపెడుతున్నారు. మళ్ళా సందర్భం వచ్చినప్పుడు ఆ పాపాన్ని మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ అంటారు, ఇక మేము దొంగతనం చేయం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు దొంగతనం చేస్తారు, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పాపాలు చేస్తారు. దావీదు జీవితంలో దేవుడు దావీదుని అంటాడు కదా, ఒక్క పశ్చిమ విషయంలో తప్ప, ఒక్క బస్సవ విషయంలో తప్ప. దావీదు చెవుడు అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయాను. ఈరోజు పాపాన్ని ఒప్పుకునే స్వభావం కూడా కలిగి ఉండాలి. పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. పాపాలను కప్పుకోమాకు, వాటిని ఒప్పుకో. కనికరం పొందుతావు. పాపాలు ఒప్పుకుంటే కనికరం పొందుతావు. సామెతలు 25వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతలు 28:13. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కనికరం 5వ లక్షణం. చూడగా 6వ 7వ క్లుప్తంగా చూసుకొని మనం ముగిద్దాం. చదవండి. 1 దినవృత్తాంతాలు 29:14. దావీదు ఎందుకు హెచ్చరించబడ్డాడు? 1 దినవృత్తాంతాలు 29:14. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా. నీ స్వసంపాద్యంలో కొంత నేను ఇచ్చి ఉన్నాను. దావీదు యొక్క 6 లక్షణం ఏంటంటే దేవునికి ఇచ్చేవాడు. చెప్పండి, 6 లక్షణం ఏంటి? దేవుడికి ఇచ్చేవాడు. దావీదు యొక్క గొప్ప లక్షణం అంటున్నాడు కదా, మేము ఏమి ఇచ్చామయ్యా, నువ్వు ఇచ్చిన దాంట్లోనే నీకు ఇచ్చా. అయితే చెప్పండి, ఈరోజు మనకు వచ్చిందంతా ఏడాది దేవుడిచ్చేదే. మనకు వచ్చే సంపాదన అయినా, మనకు వచ్చే ఏదైనా సరే, ఏ పంట అయినా, లేకపోతే ఏ పశువులైనా, ఏ ఉద్యోగాలైనా, లేకపోతే ఏదైనా సరే దేవుడిస్తే వచ్చేది. దేవుని ఆజ్ఞ లేకపోతే ఏది నీకు కానీ నాకు కానీ రాదు. దేవుడిచ్చిందే దేవుడికి ఇయ్యాలి, దేవుడిచ్చిందే దేవుడికి ఇచ్చేవాళ్ళగా ఉండాలి, దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి.
దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు దావీదు. దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి దావీదు హెచ్చించబడ్డాడు. దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని ఉన్నత స్థితిలో ఉంచాడు. ఒక ఆయన ఆ ఉద్యోగంలో అంట ఒక 10,000 వస్తాయంట. ₹1,00,000 జీతంలో ₹1,00,000 10,000 దశమ భాగం తీసి ఆ దశమ భాగాన్ని 10,000 ఒక్కొక్క 1,000 చొప్పున 10 మంది పాస్టర్లకి దశమ భాగం ఇచ్చిందంట. ఇక్కడ చెప్పండి, ఎవరికి అర్థమైంది అనుకోండి. అర్థమైందని ఎవరు ఆయనకు వచ్చే దశమ భాగంలో ₹1,00,000 జీతం, ₹1,00,000 10,000 దశమ భాగం పక్కన పెట్టిండు. ఆ 10,000 దశమ భాగాల్లో ఆయన అనుకున్నాడు కదా 10,000 ఒక్కరికే ఎందుకు ఇవ్వాలి, ఒక 10 మంది పాస్టర్ గారికి ఇద్దామని అనుకున్నాడంట. ఎంత మాత్రం కరెక్ట్ అది? ఎంత మాత్రం కరెక్ట్? 10 మంది పాస్టర్లకి పంచి పెట్టడానికి అది కాదు దేవుడికి ఇటువంటి. దేవుడికి ఇటువంటి నువ్వు ఎక్కడికైతే వెళ్తావు, నువ్వు ఏ మందిరానికి వెళ్తావు, ఆ మందిరంలో దేవునికి దశమ భాగాలు చెల్లించు అని ఉంటుంది బైబిల్. అంతేగాని నీకు వచ్చేదాన్ని పంచదు. నీకు వచ్చే కొంతమంది దేవుడికి ఇవ్వకుండా దశమ భాగాలు దేవుడికి ఇవ్వకుండా ఆ డబ్బులు పెట్టి ఏదో ఒకటి కొని దేవుడికి ఇస్తా ఉంటారు. ఇదిగో దశమ భాగంలోనే పలాంటి ఉంటారు. ఒక ఫ్యాన్ ఉంటారు. ఆ ఫ్యాన్ మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు. లేదా ఒక డబ్బరాని లేకపోతే ఇంకేదో అని వాళ్ళ పేర్లు రాసుకుంటారు. అది దశమ భాగాల కింద కాదు. దేవుడికి ఇచ్చేది వేరే, దేవుడి దశమ భాగం వేరే. దేవుడికి ఇచ్చే చందా వేరే, దేవుడికి ఇచ్చే దశమ భాగం వేరే. ఈరోజు నేను నా తలకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా పాడైపోయిన వాళ్ళు ఎవరు కూడా దేవునికి ఇచ్చి ఈ లోకంలో కలిసిన వాళ్ళు ఎవరు కూడా దేవునికి ఇచ్చి దీవించబడకుండా శపించబడిన వాళ్ళు ఎవరు కూడా లేరు. సందాయే దశమ భాగం. అందుకనే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చు. యెహోవా చెప్పనమాట. సామెతలు 10:22. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత నీ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం. నువ్వెంత కష్టపడ్డా అదంతా చిల్లు కొండలో వేసినట్టే అయింది. దేవుని ఆశీర్వాదం ఉంటే నీకు తక్కువ వచ్చినా ₹1,000 వచ్చినా ఆ ₹1,000లోనే 100-200 మిగులుతాయి నెల అయిపోయేసరికి. దేవుని ఆశీర్వాదం లేకపోతే నీకు ₹1,00,000 వచ్చినా మళ్ళీ నెలాఖరులో ఎవరెత్తురా అని అప్పుల కోసం ఎగబడాల్సిందే. గుర్తుపెట్టుకోవాలి. యెహోవా ఆశీర్వాదము. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు కొనకుండా చదవండి అన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 9:6. 2 కొరింథీ 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చు. సరుకు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఈవెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని. ఉత్సాహముగా నువ్వు ఇచ్చేది ₹5 సంతోషంగా హృదయపూర్వకంగా కొనుక్కుంటా సరుక్కుంటా 10,000 ఇచ్చినా కూడా ₹5 ఇచ్చినోడికే ఎక్కువ దీవెనలు. గుర్తుపెట్టుకో, ₹5 ఇచ్చినోడికే ఎక్కువ దీవెనలు. సంతోషంగా ఇస్తే కొనుక్కుంటా సరుక్కుంటా నువ్వు ₹1,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా నీకు దీవెన కాదు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు కొంచెముగా ఇచ్చేవాడు కొంచెమే పంట పోయేదు. సమృద్ధిగా ఇచ్చేవాడు దేవుడికి నువ్వు సమృద్ధిగా ఇచ్చితే సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. కొంచెమే ఇస్తే నీకు కూడా కొద్దిగా ఇస్తాడు దేవుడు. నా తలంపు ఏంటంటే
దావీదు హెచ్చింపబడ్డానికి కారణం దేవుడికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. చివరిగా ఇంకొక విషయం చూసుకొని ముగించుకోండి. కీర్తనలు 7వ అధ్యాయం 17వ వచనం. కీర్తనలు 7:17 యెహోవా న్యాయము నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చాలు. కృతజ్ఞతాస్తుతులు. దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. చదవండి 138:4. కీర్తనలు 138:4. యెహోవా భూరాజులందరూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. 111 కీర్తనలు 111 1వ. కీర్తనలు 111 యెహోవాను స్తుతించుడే, రాతవంతుల సభలోను సమాజంలోను పూర్ణవంతుల యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు. ఈ 3 వచనాల్లో దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. ఈ రాత్రి కాల సమయంలో ఈ కూడిక మధ్యలోనే పెట్టబడింది. కానీ ఈ కూడిక ఎవరు పెట్టారంటే డేవిడ్, మనీ సిస్టర్ వారి కుటుంబం పెట్టింది. అంటే ఈ సంవత్సర కాలంలో దేవుడు నాకు, నా పిల్లలకి మేలు చేశాడు. మేళతో పాటు కొద్దిగా కష్టాలు కూడా తీసుకొని వచ్చాడు. మేళను బట్టి, కష్టాలను బట్టి, సంతోషాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి దేవుని స్తుతించుకుందాము. సంవత్సరంలో ఒక్కసారి కృతజ్ఞతా కూడిక. ఈరోజు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, మన విషయంలో ఏదైనా సరే, ఏదైనా కష్టమైన, నష్టమైన, ఇబ్బందైనా, ఇరుకైనా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, బాధైనా, కీడైనా, ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఈ కుటుంబం దేవుని స్తుతించుకుంటుంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. కారణం ఏంటంటే, దేవుడు ఈ సంవత్సరం అంతా మా పిల్లల విషయంలో, మా కుటుంబ విషయాల్లో, మా పొలాల విషయాల్లో, మా పశువుల విషయాల్లో రావచ్చు కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు రావచ్చు. అయినా కానీ ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతుకున్నామంటే చెప్పండి, ఆయన కృపే, ఆయన కనికరమే. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నారు. దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అందుకనే 69 కీర్తనలో మాట్లాడదు. కీర్తనలు 69:30. కీర్తనలు 69:30. కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరచను. చాలు. కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఏం చేయాలి? ఘనపరచడం. దేవుని ఘనపరచడం. కొన్ని విషయాల్లో, మరి దేవుడు ఇచ్చిన విషయాల్లో కొద్దిగా అయినా సంతోషాన్ని, కుటుంబం యొక్క సంతోషాన్ని అందరితో పంచుకోవడం. కృతజ్ఞతా కూడి కంటే దేవుణ్ణి గణపరచడం గుర్తుపెట్టుకోండి, మనుషుల్ని గణపరచడం కాదు. కృతజ్ఞతా కూడి కంటే, అందుకే నాయకున్నాడు, కృతజ్ఞతార్పణతో దేవుణ్ణి గణపరచడం. చాలా మంది దేవుణ్ణి గణపరుస్తా ఉంటారు. సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు, పుట్టినరోజులప్పుడు, లేకపోతే ఇంకేదో సందర్భంలో ఖచ్చితంగా గణపరుస్తూ ఉంటాడు, మంచిదే. కానీ ఇంకా చాలా మంది దేవుని గణపరచట్లా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. దేవుని కుటుంబంలో చేసిన మేలు బట్టి, నీ పిల్లల విషయాల్లో చేసిన మేలు బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, లేకపోతే నీకు ఇచ్చిన కాపుదలను బట్టి, నీ రెక్కల కింద ఆయన భద్రపరిచిన విధానాన్ని బట్టి, ఈరోజు నువ్వైనా నేనైనా దేవునికి చెప్పండి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. అందుకనే మొదటి దినవృత్తాంతాలు 29:30 చదవని చివరిగా. మొదటి దినవృత్తాంతాలు 29:30.
రాయబడి రెండవ దినవృత్తాంతాలు చూద్దామండి. రెండవ దినవృత్తాంతాలు 29:30. రెండవ దినవృత్తాంతాలు క్షమించండి, రెండవ దినవృత్తాంతాలు 29:30. దావీదును దీర్ఘదర్శకు ఆసాపును రచించిన శ్లోకమును ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతుల్ని లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించింది. ఎంత సంతోషం, ఎంత ఆనందం! దావీదు జీవితంలో ఆరాధన అనుభవంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో నువ్వైనా నేనైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా ఉన్నా. చెప్పండి. దావీదు అంటున్నాడు కదా, దావీదు ఏమంటున్నాడు? దేవా యెహోవా, నా కుటుంబము లేకపోతే నేను ఈ రీతిగా హెచ్చించబడటానికి ఏ మాత్రము వాడినయ్యా, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. దావీదుకి వచ్చిన హెచ్చింపు, దావీదు హెచ్చింపబడిన విధానం 7 విషయాలు మనం చూసుకున్నాం. 7 విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాలి. ఒకటోది, దావీదు నిత్యము దేవుణ్ణి. రెండవది, దావీదు ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. మూడవది, దావీదు బాధ్యత కలిగిన వ్యక్తి. నాలుగవది, దావీదు దేవుని వైపు చూచాడు. ఐదవది, దావీదు పాపాలు ఒప్పుకున్నాడు. ఆరవది, దావీదు దేవుడికి ఇచ్చేవాడు. ఏడవదిగా దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ అనుభవాలు ఉన్నాయా? ఈ అనుభవాలు ఉంటే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటే దేవుడు మనల్ని కూడా దావీదులాగా హెచ్చిస్తా ఉంటాడు. 2 కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం.